తప్పకుండా సాల్వ్ అయితే చేస్తామన్నాడు. కాబట్టి మీరు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మాకు అవకాశం నేను 2 చేతులెత్తి మీ పెరగల ప్రజల పాదాలకు అభివందనం చేస్తాను. దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. మేము ఒక జోడెత్తుల మాదిరిగా దస్తగిరి అయితేనేమి పంచలింగా నారాయణ ఒక జోడెత్తుల మాదిరి పరిగెత్తి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో కంకణం కట్టుకొని విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో బలపం కట్టుకొని పనిచేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. అంతేగాక ఇటువంటి లీడర్ పోయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి చూడడం చాలా కష్టం ఉంటుంది. సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి నేను దగ్గర నుంచి చూస్తున్నాను కదా, ఏమాత్రం కోరికలు లేవు, ఆశలు లేవు. వాస్తవంగా ఎంతసేపు ఉన్నా ఉదయం 4 గంటలకు 4 గంటలకు ఫోన్ చేస్తారు. అయ్యా ఏమయ్యా గ్రామ పరిస్థితులు 4 గంటలకు 4:30కు ఫోన్ చేస్తారు. మనం దేశంలో అంటే ఎంత తప్పనంటే ప్రతి గ్రామానికి ఫోన్ చేసి ఏం పరిస్థితి అని చెప్పేసి గ్రామ సమస్యలతో ప్రాంత డెవలప్మెంట్ అని చెప్పేసి ఆకాంక్షించేటువంటి వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ పిల్లగాల మీద చాలా ప్రేమ పెట్టుకున్నాడు విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఈ పిల్లగాల నుంచి మీరు మంచి మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మీకు. కాబట్టి దయచేసి ఈ పిల్లగల్లో అఖండమైన మెజార్టీ అలా ఈ కోడమూరు నియోజకవర్గంలోనే ఈ పిల్లగలు పోటీ పడాలని చెప్పేసి పెరగల మండలం నుంచి మీరు భారీ మెజార్టీ వాళ్ళని కోరుతున్నాం. అంతేగాక రాబోయే సోమవారం 13వ తారీఖున 2 సైకిల్ గుర్తు, ఒకటి ఎవరికి బొగ్గల దస్తగిరి గారికి ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి నాకు 2 సైకిల్ గుర్తు. మీరు నెంబర్ విషయం కూడా కన్ఫ్యూజ్ అవుతండి. నెంబర్ ఎంత అని కూడా కన్ఫ్యూజన్ అవుతుంది. దయచేసి 2 బాక్సులు 2 సైకిళ్ళు. కాబట్టి పెరగలు కూడా వాస్తవంగా రెడ్డి గారు చెప్పారు ఒక మాట, తెలుగుదేశం పార్టీ కంచుకోట ఏదైనా ఉందంటే కోడమూరు పెరగలేదు రాఘవరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి. కాబట్టి రాఘవరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కంచుకోట అని చెప్పారు. కాబట్టి మీరంతా ఆయన ఆశాల మేరకు విష్ణువర్ధన్ రెడ్డి గారు బలమైన నాయకత్వంలో ఈ మండలం నుంచి భారీ మెజార్టీ రావాలా. ఈ కోడమూరు కాన్స్టిట్యూషన్లో ఈ మండలం మీద పెద్ద హోప్ పెట్టుకున్నాం. కాబట్టి మీరంతా అఖండంగా మెజార్టీ ఇస్తారని చెప్పేసి ఎందుకంటే సమయాభావంలో అందరికీ సెలవు తీసుకుంటూ వినియోగించుకుంటున్నాను. దయచేసి మీతో మాట్లాడడం లేదు. అయినా కానీ మా బాధ్యతగా ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ గ్రామానికి వచ్చేదాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. కాబట్టి మన గౌరవ వాళ్ళు ఈ గ్రామ శ్రేయస్సును కోరి ఇక్కడికి ఖచ్చితంగా జూనియర్ కాలేజీ ఒకటి ఏర్పాటు చేయడం ఖాయమని కూడా, అదేవిధంగా పోలికల్ నుంచి కంపాడు రోడ్డు నిర్మాణం చేపట్టేది కూడా ఖచ్చితంగా చెప్పి కూడా తెలియజేస్తుంది. అన్నిటికన్నా ఇక్కడ భవిష్యత్తు నిర్ణయించేది చెరువు. ఆ చెరువుకు తప్పకుండా ఆ పైప్ లైన్ ద్వారా శాశ్వతంగా నీటి పరిష్కారం చేసి మరవుతామని కూడా ఎంపీ ఎమ్మెల్యే ద్వారా హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇంటింటికి కుళాయి పథకం పెట్టాడు. అది ఖచ్చితంగా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసేది కూడా వాస్తవం. ఇసుక ధర కూడా ఇంత విపరీతంగా దోపిడీ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఆ తర్వాత ఎమ్మెల్యే వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి దాదాపు 2,400 కోట్ల రూపాయలు ఇసుకపోతే ఒక రోడ్డు లేదు, మంచినీటి సౌకర్యం లేదు, తాగడానికి నీళ్లు లేవు, రోడ్లు లేవు. కానీ వాళ్ళిద్దరు నిన్న వచ్చి ఏవో జొల్లు కుదలు కూర్చారట. నాకు గొంతు లేదు, లేకపోతే వాళ్ళ చరిత్ర వాళ్ళ బతుకులు అబద్ధాలు చెప్పేటటువంటి. ఎందుకంటే ఈయన హర్షవర్ధన్ రెడ్డి, ఎవడయ్య హర్షవర్ధన్ రెడ్డి వచ్చి 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి హత్యా రాజకీయాలు చేయించుకుంటూ ఉసుగని అమ్ముకుంటూ గోరంట దగ్గర మురుసునంత దొంగలించి ఎమ్మెల్యే ఇక్కడ బెల్లగలిగట్టును మొత్తం దోపిడీ చేసిన వ్యక్తివి నీవు వచ్చి డయాస్లో విష్ణువర్ధన్ రెడ్డి పేరెత్తే స్థాయి కాదు, నీ పేరెత్తకూడదని కూడా మీకు తెలియజేస్తున్నాను. నీ చరిత్ర ఇప్పుడు కాదు, రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హత్యా రాజకీయాలు చేసినటువంటి వాడిని భూ కబ్జాలు నోరుసు ఇసుక చేసినటువంటి వాళ్ళపైన చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకో విజిలెన్స్ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ ఇప్పించి ఎవరు హత్య రాజకీయాలు చేశారు, ఎవరు ఇసుక దోపిడీ చేశారు, భూ కబ్జాలు చేసినటువంటి వాళ్ళని
బొక్కలే గెలిపించే వదలడానికి హామీ ఇష్టం. మన నాగరాజు గారికి 1 నంబర్ గుర్తు 3వ నంబర్ గుర్తు బొక్కల దస్తగిరికి వేసి గెలుపుతున్నారు. రెడ్డికి కొద్దిగా దాన్ని సరిగ్గా లేనందువలన కొంచెం చిన్న చెప్పినాడు. మీరు దాన్ని బాగా సన్వీనంగా వినియోగించుకొని, మన మండలం చాలా వెనకబడింది. ఆల్రెడీ మనకి ఉసుక దోపిడీ, ఇక్కడ గట్టు ఎంత దోకొని ఎంత అమ్ముకుంటున్నారో మీకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యధిక మెజార్టీతో టీడీపీని గెలిపిస్తారని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాగరాజన్న గారికి, దస్తగిరన్న గారికి అత్యధిక మెజార్టీతోటిగా 2 సైకిల్ గుర్తుగా ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Free song mixed by Mahesh Media.